హాయ్ ఆల్, వెల్కమ్ టు వీఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది బ్లౌజ్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ముఖ్యంగా బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుందండి. బిగినర్స్ అయితే చూడండి. మనం ఇలా బ్లౌజ్ అంతా కూడా కటింగ్ చేసి పెట్టుకున్న తర్వాత పట్టు బ్లౌజ్ అండి ఇది. దీనికి మ్యాచింగ్ ఫ్లవర్స్లో గోల్డ్ కలర్ అయితే ఉంది కదా, మనం ఈ క్లాత్ అనేది పట్టులో తీసుకున్నాము. అదేవిధంగా పట్టు బ్లౌజెస్కి అయితే మనకు మందం అనేది ఎక్కువైపోతుంది కదా పైనుంచి పైపింగ్ వేసినప్పుడు. అలాంటప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. కాబట్టి మనం ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో స్టిచ్చింగ్ అనేది చూద్దాము. నేనైతే డబల్ పాదం అనేది తీసేసి సింగిల్ పాదం మీద థ్రెడ్ అయితే ఏ విధంగా అటాచ్మెంట్ చేసుకోవాలి, పైపింగ్ అనేది ఏ విధంగా మనం థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది థ్రెడ్ పైపింగ్లో చేయాలో, థ్రెడ్ పైపింగ్ని మనం ఏ విధంగా క్లాత్కి అనేది అటాచ్మెంట్ చేసుకోవాలో చూద్దాము. నేను అనేది 12 నెంబరు ఉన్న థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఉంటుంది. వీటిని మనం పైపింగ్ అనేది ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో అన్న దానికి మనం రెడీ చేసుకుందాము. ముఖ్యంగా ఈ క్రాస్ పీసెస్ అయితే ఉన్నాయి కదా, ఈ క్రాస్ ఆపోజిట్గా పడేటట్లు మనము అతుకులన్నీ కూడా జాయింటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మూలలు చూసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాక మనము ఫినిషింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఒక 2 పీసులు మాత్రమే తీసుకున్నాను నేను. ఎందుకనంటే నెక్కి, హ్యాండ్స్కి మొత్తానికి కూడా రావడం కోసం ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. 1 ఇంచు వెడల్పులో అయితే ఈ పీస్ అనేది తీసుకున్నాను. సింగిల్ పాదం మీద మనం డోరీ లాగా మనం థ్రెడ్ని లోపల ఉంచేసి మనం తయారు చేసి పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నట్లుగా ఎడ్జ్కి అనేది మిడిల్లో పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మొత్తం కూడా ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఒకేసారి మనకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను ఓన్లీ థ్రెడ్ పైపింగ్ హ్యాండ్స్కి మాత్రము, అలాగే నెక్కి అంతా ఇన్విజిబుల్గా ఏ విధంగా లోపల నుంచి తిప్పేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. మొత్తం బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయడం లేదు. మొత్తం స్టిచ్చింగ్ బ్లౌజ్ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది, చూడండి వెళ్ళి. అదేవిధంగా మొత్తం కూడా ఇలా అంతా కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒకసారి మొత్తం కూడా కుచ్చు అనేది లేకుండా మనం ఇలా గుంజుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. లైనింగ్ అనేది క్రాస్ ఎదురెదురుగా ఉండేటట్లు చూసుకొని ఒకేసారి మనం ఎదురెదురుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకోవడం వలన మనకు కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఇట్లా చూపిస్తున్నట్లుగా ఒక 1/2 ఇంచు వెడల్పులో అయితే మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. క్రాస్ అనేది ఈ విధంగా మళ్ళీ ఎదురుగా పెట్టేసుకోవాలి. మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం నేను 2 కూడా ఒకేసారి ఇలా తయారు చేసి పెట్టుకుంటాను.
ఇలా 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పై పీసు మనము ఉల్టా సీదా అనేది చూసుకొని, ఇది సీదాగా ఉంది, మనం ఉల్టాగా వేసుకోవాలన్నమాట. ఉల్టా అనేది పైకి రావాలి, సీదా ఉండేది లోపల సైడ్ పెట్టేసుకోవాలి. మనం మళ్ళీ టర్న్ చేసుకున్నప్పుడు క్రాస్ కూడా చూసుకోవాలి. మనం రివర్స్ చేసుకున్నప్పుడు మనకు సీదాగా వస్తుందన్నమాట. ఈ విధంగా లైనింగ్ ఉన్న సైడ్ మనమైతే థ్రెడ్ అనేది పెట్టేసి ప్రిపేర్ చేసుకున్న దాని మీద నుంచి మనకు కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. బిగినర్స్కు చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇలాంటి వీడియోస్ చూడడం వలన ఎడ్జ్కు దారం ఉంది కదా, దాని మీదనే మనం ఒక దారం లోపలికి అనేది వేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం ముందుగా లైనింగ్ అటాచ్ చేసుకున్నది మనం తిప్పి సీదా చేసుకున్నప్పుడు కనిపించకూడదు అనమాట వేసిన కుట్ట అనేది. అప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఉల్టా సీదా అనేది చూసుకొని ఇంకొక హ్యాండ్ కూడా అదే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా మనం గుర్తు అనేది పెట్టేసుకోవాలి, మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సేమ్ అదే విధంగా క్రాస్ చూసుకొని 2 కూడా ఈ హ్యాండ్ స్టిచ్ చేసుకున్నట్లే ఇది కూడా స్టిచ్ చేసుకోవాలి. మన ఛానల్లో ముందు వీడియోలో ఇంకొక రకం పైపింగ్ అయితే వేశాను, అది కూడా చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలని అంటే ఒక హాఫ్ ఇంచి మాత్రమే ఉంచుకొని సైడ్ పీస్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనం పై కుట్టు వేసినప్పుడు నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా మనం ఇట్లా నెయిల్తో ఫినిషింగ్ అనేది చేసేసుకొని తిప్పి మనం పై కుట్టు అనేది వేసుకోవడం వలన ఈ పట్టు క్లాత్కి చాలా బాగుంటుంది. లేదు అని అంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు. నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను. ఇదంతా కూడా సింగిల్ పాదంలోనే స్టిచ్చింగ్ అనేది వస్తుందండి. రెండవ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా మనం కటింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. ఈ విధంగా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. పట్టు బ్లౌజులకి ముఖ్యంగా చాలా బాగుంటుంది. ఈ విధంగా పట్టు శారీస్ మీదకి కానివ్వండి, ఇట్లా ఫినిషింగ్ అనేది చాలా ముఖ్యమండి బ్లౌజ్కి. కస్టమర్ అనేది మన దగ్గర నుండి పోకుండా మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓన్లీ నేనైతే ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మనము భుజాలు అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 కూడా భుజాలు జాయిన్ చేసుకోవాలి. పైపింగ్ నెక్ కూడా చూపిస్తాను ఏ విధంగా వేసుకోవాలి అనేది.
ఈ విధంగా మనం ఫినిషింగ్ అనేది బ్యాక్ సైడ్కి పీస్ అనేది పెట్టేసుకొని ఫినిషింగ్ చేసుకోవాలి సేమ్ రెండు సైడ్లు. ఇలా చేసుకున్న తర్వాత మనం క్లాత్ అనేది సాగదీయకుండా మంచిగా పెట్టేసుకోవాలండి. మనము మిషన్ మీదనే ఉంచేసుకొని జాగ్రత్తగా మనం వేసుకోవాలి. ఇది కూడా సింగిల్ పాదం మీదనే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చూసుకుంటూ 1/2 ఇంచ్ వెడల్పులో లైనింగ్ అనేది సాగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చూసుకొని కొంచెం కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సాగదీయకుండా సేమ్ ఇదే విధంగా నెక్ అంతా మొత్తం నెక్ అంతా కూడా ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుందండి. ఓపిక్గా చూస్తూ నేర్చుకోండి, ముఖ్యంగా బిగినర్స్. మనకు బ్లౌజ్ అనేది ఇప్పుడు పైపింగ్ లేనిది బ్లౌజ్ అనేది ఎవరు కూడా వేయట్లేదు. ఈ పైపింగ్ బ్లౌజెస్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను పై పీస్ కూడా ఏ విధంగా అటాచ్ చేసుకుంటాను అనేది చూడండి. మనకు పైపింగ్ ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చాలా ముఖ్యమండి. ఎందుకు అనంటే మనకు బ్లౌజ్ అనేది నెక్ దగ్గర బ్లౌజు వేసుకున్న తర్వాత తేడా అనేది వస్తుందన్నమాట. ఇది కూడా ఉల్టా సీదా అనేది చూసుకొని సేమ్ లైనింగ్ లాగానే భుజాలు జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత రెండు కూడా ఉల్టా మంచి మల్ల పెట్టేసుకొని సీదాగా మనం స్టిచ్చింగ్ అనేది ఉల్టా మీద వేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా కటింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ అనేది చూసుకొని మనం చంక దగ్గర కూడా కన్ఫ్యూజ్ కాకుండా చంకలు కూడా చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా సేమ్ భుజాలు అనేది బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా చూసుకొని మనం ఫినిషింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముఖ్యంగా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సేఫ్టీ పిన్స్ అనేది ఉంటాయి కదా, ఆ పిన్స్ అనేది తీసుకోవాలి. మనం ఈ లైనింగ్ థ్రెడ్ పైపింగ్ అయితే వేసాం కదా, దీని మీద నుంచి రావాలన్నమాట. సేమ్ భుజం దగ్గరికి భుజము ఫస్ట్ ఈ విధంగా చూసుకోవాలన్నమాట. సెంటర్ అనేది కరెక్ట్గా రావాలి, లేదు అనంటే బ్లౌజ్ అనేది పాడైపోతుంది. ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇలా సేఫ్టీ పిన్స్ మాత్రం తీసుకొని మనం అక్కడక్కడ మొత్తం నెక్ చుట్టూ కూడా పెట్టేసుకుంటూ రావాలన్నమాట. కొంచెం పని అయితే ఎక్కువగానే ఉంటుందండి ఈ ఇండివిజువల్ పైపింగ్లో, కానీ ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది. మనం ఇలా చూసుకుంటూ సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. మనకు నెక్ అనేది కదిలే అవకాశం ఉండదు, లేకపోతే బ్లౌజ్ అనేది అస్సలు కుదరదండి, పాడైపోయే అవకాశం ఉంటుంది. మనం ఎంత సీనియర్ టైలర్ అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఈ ఇండివిజువల్ పైపింగ్ అనేది వేసుకోవాలి. లేదు అనంటే ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా వస్తుందన్నమాట తేడా. ఇలా రాకుండా మనం చూసుకుంటూ
ఈ సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టేసుకోవాలి. స్టిచ్చింగ్ మొత్తం బ్లౌజ్ అయితే నేను చేయడం లేదండి, ఓన్లీ హ్యాండ్స్కి అలాగే నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవచ్చు అనే వీడియో అండి ఇది. మన ఛానల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఉంది, వెళ్ళి చూడండి. ఈ విధంగా సేఫ్టీ పిన్స్ అన్నది మొత్తం కూడా పెట్టేసుకొని మనం టర్న్ చేసుకొని తిప్పేసుకొని అంతా కూడా ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉంచుకొని మిగతాది ఈ కచ్చా పీస్ అంతా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఈ విధంగా కచ్చాలు అనేది ఇక్కడ మనం పెట్టేసుకోవాలి. రౌండ్ అనేది నీట్గా తిరుగుతుందన్నమాట. మెయిన్ ఇదే ఇంపార్టెంట్ అండి. అక్కడక్కడ ఇట్లా కచ్చాలు అనేది పెట్టేసుకోవడం వలన నెక్ రౌండ్గా వస్తుందన్నమాట. దారం అనేది కట్ అవ్వకుండా మనం ఈ కచ్చా పీస్ అనేది పెట్టేసుకోవాలి. ఒకసారి ఇలా నెయిల్తో అంతా కూడా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. లేదు అనంటే ఐరన్ చేసుకోవాలి. నేనైతే ఇలా చేసుకున్న తర్వాత ఐరన్ కూడా చేసేసి పైకుట్ అనేది చేస్తానండి. నేను ఈ విధంగా ఐరన్ అనేది చేసుకొచ్చాను చూడండి. ఇలా ఐరన్ చేసుకుంటే మనకు కదలకుండా ఉంటుందన్నమాట. ఐరన్ చేసుకొని మొత్తం సైడ్ అనేది కూడా అంతా కూడా చాలా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. దీని మీద మనం ఒక కుట్టు అయితే వేసుకోవాలి. బ్లౌజ్ అనేది సీదా మీద నుంచి మనం కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. క్లాత్ అనేది మనము వేరు చేసినప్పుడు అంటే జాకెట్ మనము తొడిగినప్పుడు లైనింగ్ అనేది అటు ఇటు రాకుండా మనం ఈ కుట్టు అనేది వేసుకోవడం వలన బయటకు అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఈ విధంగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనకు మీద జారిపోకుండా ఆ కుట్టు అనేది క్లాత్ మీదే పడేటట్లు చూసుకోవాలి. ఇలా చాలా నీట్గా ఉంది కదా. ఇలా ఫినిషింగ్ అనేది చేసేసుకొని పైపింగ్ ఇలా చేసుకోవాలండి. చాలా చాలా ప్రొఫెషనల్గా ఉంటుందండి ఇలా చేసుకోవడం వలన. ఈ విధంగా మొత్తం ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నేను బ్లౌజ్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత చూపిస్తాను. వీడియో అనేది లెంతీ అవుతుందండి. మొత్తం హ్యాండ్స్కి కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. ఇదిగో అంతా కూడా ఈ విధంగా మనం అటాచ్మెంట్ చేసేసుకొని ఓవర్లాక్ అంతా కూడా చేసుకొని నేను ప్రతి బ్లౌజ్కి ఈ విధంగా ఫినిషింగ్ అయితే ఇస్తానండి. చూడండి ఎంత నీట్గా ఉందో. మనం ఐరన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇది పట్టు బ్లౌజులకైతే చాలా బాగుంటుందండి. ఏ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు, కానీ పట్టు బ్లౌజెస్కి అయితే ఇంకా ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. కనిపించే బ్లౌజులకైతే గిన వేరేగా వేసుకోవాలి. ఇలా మనకు కొంచెం మందపాటిగా ఉన్న బ్లౌజులకు వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకొని మీరు కూడా తయారు చేసుకోండి. అది ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి నెక్ అంతా కూడా ఫినిషింగ్ అనేది ఏ విధంగా ఉందనేది ఒక కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. మన ఛానల్ని
సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా నీట్గా ఫినిషింగ్ అనేది రౌండ్ నెక్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట. బాగుంది కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను, వీడియో లెంతీగా అవ్వకుండా.